బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మనలో చాలామంది ప్రతి చిన్న అనారోగ్యానికి ఏదో ఒక యాంటీబయోటిక్ మందును సొంతంగా కొనుగోలు చేసి వాడేస్తూ ఉన్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నిటికీ ఒకటే మందు అన్నట్లుగా యాంటీబయోటిక్స్ని మింగేస్తున్నారు. యాంటీబయోటిక్స్ మందుల్ని ఇలా ఎడాపెడా వాడటం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. మితిమీరిన యాంటీబయోటిక్ మందుల వాడకంతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారికి చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. అవి వెంటనే తగ్గడానికి చాలామంది తల్లిదండ్రులు ఎక్కువగా యాంటీబయాటిక్స్ మందుల్ని సొంతంగా కొని వాడుతుంటారు. గతంలో ఎప్పుడూ డాక్టర్లు సూచించిన మందుల చీటీలోని మందుల్ని పదే పదే కొనుగోలు చేసి వాడుతుంటారు. నిజానికి యాంటీబయాటిక్ మందుల్ని ఇలా వాడటం ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు. యాంటీబయాటిక్ మందుల్ని ఎడాపెడా వాడేయడం వల్ల వాటికి నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలకు యాంటీబయాటిక్స్ని అతిగా వాడటం వల్ల పసి శరీరాల్లో అనేక దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మనం అవసరం లేకుండా యాంటీబయాటిక్ వాడినా, చిన్న జబ్బుకి పెద్ద యాంటీబయాటిక్, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ వాడినా, ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడినా, లేకపోతే మనం 2 రోజులు యాంటీబయాటిక్ వాడి ఆపేసి మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ప్రీడిస్పోజ్ చేస్తే బ్యాక్టీరియాకి కూడా మనలాగే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉందో ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా అంతే అంతే ఇంటెలిజెన్స్ ఉంటుంది. దే విల్ డెవలప్ వేరియస్ మెకానిజమ్స్. వాళ్ళలో మెకానిజమ్స్ వచ్చి దే డెవలప్ రెసిస్టెన్స్. సో కామన్ యాంటీబయాటిక్స్కి చాలా రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మన ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. మనం తినే ఆహారంలో, మనం తినే ఫుడ్లో, లేకపోతే మన యానిమల్ హస్బెండరీ, మీట్లో కూడా, ఈవెన్ యానిమల్ హస్బెండరీలో కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. సో దాంట్లో కూడా ఒక యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ అవుతుంది. సింపుల్, మోస్ట్ ఇన్ఫెక్షన్స్ వైరసెస్ వల్ల వస్తాయి. మీరు యాంటీబయాటిక్ వేసినా వేయకపోయినా అదే టైం తీసుకుంటుంది. ఎందుకు అన్నెసెసరీగా యాంటీ మైక్రోబియల్ ఎక్స్పోజర్ చేయాలి? మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెంచాలి. ఓవర్ ద ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వీ సీ ఇన్ ICU 6 చిల్డ్రన్ వస్తారు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల, సెప్సిస్ అంటాం ఆ మెడికల్ టర్మ్లో. అండ్ వీ సీ దెమ్ గెటింగ్ వెరీ బ్యాడ్ బ్యాక్టీరియా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్స్ చూస్తాము. ఎందుకు అన్నెసెసరీ? దీని రీజన్ ఏంటి? ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ అన్నెసెసరీ యూసేజ్ ఆర్ ఓవర్ ద కౌంటర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్. మనం అందరం దీంట్లో ఎవ్రీ వన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. ఇట్స్ ఓన్లీ నాట్ ఎవ్రీ వన్, ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ, ఫ్రమ్ ద pharmaceutical industry, as well as from our కామన్ మ్యాన్. యాంటీబయాటిక్ మిస్యూజ్ వల్ల మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని పెంచుతున్నాము. కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం ఇంటిలో ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? సపోజ్ ఒక బేబీకి, ఒక బాబుకి జ్వరం వచ్చింది, 4-5 రోజులు అవుతుంది, జ్వరం తగ్గట్లేదు, బాగా డల్ ఉన్నాడు, డ్రౌజీ ఉన్నాడు, ఇంటేక్ సరిగ్గా లేదు. డెఫినెట్లీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు షో టు ద డాక్టర్. ఏ యాంటీబయాటిక్ కరెక్ట్గా వాడాలన్నా థ్రోట్ ఎగ్జామిన్ చేస్తారు. థ్రోట్లో మనకి టాన్సిలైటిస్ ఉంది, స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా చాలా కామన్ టు కాజ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు మనకి స్కిన్ కట్స్ అవుతాయి, అక్కడ పస్ జమ అవుతుంది, దట్ టైం యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. చిన్నపిల్లల్లో ఆటైటిస్ మీడియా అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది లోపల ఆటోస్కోప్ అని వేసి లోపల ఇయర్ ఎగ్జామిన్ చేసి చూస్తాం. అది ఆటైటిస్ మీడియా లాగా ఫీచర్స్ ఉంటే యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అదర్ కామన్ థింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దానికి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అండ్ కామన్గా థైఫాయిడ్ ఫీవర్స్లో కూడా యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అదర్ కామన్ మనం ఏం చూసేది పిల్లల్లో ఫ్లూ వైరస్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఫీవర్, చాలా ఫీవర్స్తో, ర్యాషెస్తో చూస్తాం. వైరల్ ఎగ్జాంథిమటిస్ ఇల్నెస్ అంటారు. వీటన్నిటికీ యాంటీబయాటిక్ అనేది నీడ్ లేదు. సో ఆల్వేస్ బెటర్ యాంటీబయాటిక్ డిసిషన్ తీసుకునే ముందు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్, లెట్ హిమ్ సీ ద చైల్డ్ అండ్ దెన్ టేక్ అ డెసిషన్ ఫర్ యాంటీబయాటిక్ అని చెప్తాను. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళ ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు. వీటన్నింటిపై ఒకే ఒక బ్రహ్మాస్త్రం యాంటీబయాటిక్స్. ఇలా మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. బయోటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాలలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు ఈ యాంటీబయాటిక్స్కు నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ మనలో చాలామంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ను వాడేస్తున్నారు. ఒకసారి సూచించిన మందుల్ని తరచూ కొనుగోలు చేసి వాడుతున్నారు. కొంతమంది అయితే వైరల్ ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్ మందుల్ని వాడేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ని వాడటం వల్ల అత్యవసర చికిత్సల సమయంలో అవి పనిచేయకుండా పోతున్నాయి. జనరల్గా పేరెంట్స్లో కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, జ్వరం వచ్చింది, నేను క్రోసిన్ వేసాను, జ్వరం తగ్గలేదు అంటే క్రోసిన్ పని చేయట్లేదు. అలా కాదు కదా. అప్పుడు ఫీవర్ ఎందుకు వస్తుంది మనకి? ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్ వల్లనో బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫీవర్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. బాడీ ఈజ్ ట్రయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఫీవర్. సో అందుకే మనకి అగైన్స్ ద ఇన్ఫెక్షన్, నాట్ అగైన్స్ ద ఫీవర్. సో బాడీ ఏంటి, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫైట్ చేస్తుంది దాని అగేన్స్ట్గా. సో అందుకే మనకి జ్వరం వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు బాడీకి కూడా ఒక రిపేర్ మెకానిజం ఉంటుంది, ఒక ఫైటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గే వరకు 2-3 రోజులు జ్వరం వస్తూనే ఉంటుంది. క్రోసిన్ వేస్తే వల్ల జ్వరం తగ్గట్లేదు, నేను అందుకే ఆగ్మెంటిన్ ఇచ్చాను, టాక్సిమో ఇచ్చాము అనేది ఇట్ డజంట్ మేక్ కదా, సైంటిఫిక్గా కాదు కదా. అది ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా వల్ల అయి ఉండొచ్చు. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, పిల్లల్లో కామన్గా వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాదు. అండ్ కామన్గా మనకి కాఫ్, కోల్డ్, లూజ్ మోషన్స్ చాలా వరకు శాతం వైరస్ వల్లనే వస్తాయి, లెస్ కామన్లీ డ్యూ టు బ్యాక్టీరియా. రెండోది ఆ టెంప్టేషన్, పాత ప్రిస్క్రిప్షన్ చూసేసి యాంటీబయాటిక్ వేసేస్తే తొందరగా తగ్గిపోతుందని ఆ టెంప్టేషన్ తగ్గించుకోవాలి. సరే, 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఒకళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, డాక్టర్కి చూయించుకున్నారు, ఆయన థ్రోట్లో అదే ఆయన సస్పెక్ట్ చేసి యాంటీబయాటిక్ రాశారు, రెండో పాపకు కూడా అదే ఉంటుంది, ఆమెకు జ్వరం వస్తే మళ్ళీ అదే ఇచ్చేద్దాము. అలాంటి టెంప్టేషన్స్ తగ్గించుకోవాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ ఫీజిబుల్, కన్సల్ట్ మీ పీడియాట్రిషియన్ అండ్ దెన్ ఓన్లీ టేక్ అ డెసిషన్ ఫర్ యాంటీబయాటిక్. కొంతమంది పిల్లలు ఉంటారు మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ప్రీడిస్పోజ్ అవుతారు, వాళ్ళకి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. బట్ అలాంటి పిల్లలకి డాక్టర్సే యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ పెట్టే పంపిస్తారు. అప్పుడైనా ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ వస్తున్నా కూడా వాళ్ళ యూరిన్ చెక్ చేసుకుంటాం బెటర్, అండ్ దెన్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం బెటర్. ఎలాగో వైరల్ కామన్ రీజన్స్ ఉంటాయి పిల్లలకి, జ్వరం తగ్గిపోతుంది 3వ రోజు 4వ రోజు, అంతలో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్ సపోజ్ ఆ డాక్టర్ చూసి సస్పెక్ట్ చేసి రాసినా, లేకపోతే స్వతహాగా వాళ్ళు వాడినా కూడా 2 రోజులు వేసేసి వాడేస్తారు. ఇది కూడా ఆపేస్తారు. ఇది కూడా ఒక కామన్ రీజన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తానికి. వన్స్ మనం డెసిషన్ తీసుకున్నాం యాంటీబయాటిక్కి అంటే దాన్ని అట్లీస్ట్ మినిమం 5 days అయితే వాడతాం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి 7 days వాడతాం. థైఫాయిడ్కి అయితే 14 రోజులు యాంటీబయాటిక్ ఇస్తాం. థైఫాయిడ్ బ్యాక్టీరియా మన డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్, లివర్ దగ్గర ఉంటుంది, గాల్ బ్లాడర్ దగ్గర. సో దానికి మినిమం 14 days యాంటీబయాటిక్ అయితే ఇస్తాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 7 రోజుల నుంచి 10 రోజులు ఇస్తాం. సో ఒక్కొక్క ప్రాబ్లం బట్టి డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. బట్ మోస్ట్ కామన్లీ 5 to 10 days యాంటీబయాటిక్ డ్యూరేషన్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ని అతిగా వినియోగించడం పిల్లలకు ఎలర్జీల బెడద పెరుగుతోంది. తేలికపాటి దద్దుర్లు, చర్మంపై దురద, బొబ్బలు, ముఖం మీద వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి డయేరియా సమస్యగా మారుతోంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటప్పుడు మరింత సమర్థవంతమైన ఖరీదైన యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. అందుకే పిల్లలకి యాంటీబయాటిక్స్ని ఎలా పడితే అలా వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు. ఇక వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవని గుర్తుంచుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా యాంటీబయాటిక్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేయకూడదు. అలా చేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. యాంపిసిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలుగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే, వాటంతటవే తగ్గిపోతాయి. పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా దద్దుర్లు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.